Hello all, welcome to my channel. This is one more new interesting vlog. మీరు ఆల్రెడీ thumbnail లో చూసుంటారు whale watching in Pacific Ocean అని. కాలిఫోర్నియా స్టేట్లో మాంటరే బే కోస్టల్ సెంట్రల్ కోస్ట్ లైన్లో ఇది ఉంటుందన్నమాట, which offers whale watching. So welcome to the breathtaking Monterey Bay, a prime destination for whale watching. సో ఇది డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఇది ఒక 4 hours ఓషన్లో మనం ఉండబోతున్నాం అనమాట. సో దీనికి మనం టికెట్స్ బుక్ చేసుకోవాలి. పర్ హెడ్ ట్యాక్సెస్తో కలిపి $100 అయింది. సో యాజ్ పర్ ఇండియన్ కరెన్సీ 8,400 చేంజ్ లాగా. సో ఇక్కడ వాళ్ళు మనం టికెట్స్ చెక్ చేస్తున్నారు మనమా కాదా అని చెప్పి ప్రయర్గా బుక్ చేసుకోవాలి. అండ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, విచ్ ఈజ్ లైక్ మోషన్ సిక్నెస్ టాబ్లెట్స్ తీసుకురావాలి, వేసుకుని రావాలి, లేయర్స్ ఆఫ్ క్లాత్స్ వేసుకురావాలి అని చెప్పి. సో మేము ఈ యొక్క షిప్లో వెళ్తున్నాము. ఇట్ ఈస్ లైక్ 2 stair, కింద ఒకటి పైన ఒకటి. ఈ షిప్లో విల్ హ్యావ్ వాష్రూమ్స్ ఉంటాయి, చిన్నగా ఇమీడియట్ స్నాకింగ్ ఉంటుంది. చాలా వండర్ఫుల్ క్రూ టీమ్ ఉన్నారు. సో యా, వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ షిప్. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మాంట్రీ బే వేల్ వాచ్ టూర్ అనేది ఓన్లీ వాచ్ టూర్ విచ్ ఇస్ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై ఎక్స్పీరియన్స్డ్ మెరైన్ బయాలజిస్ట్. సో వీళ్ళకి 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఓనర్ పేరు ఎవరో కాదు, నాన్సీ బ్లాక్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ దిస్ MBWW అంటారు దీన్ని. సో మెరైన్ బయాలజిస్ట్ అనే కోర్స్ చేసి 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి ఇది రన్ చేస్తున్నారు అనమాట. సో ఇది ఈవెన్ డాగ్ ఫ్రెండ్లీ కూడా. సో ట్రైన్డ్ డాగ్స్కి దట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఈ యొక్క వేల్ వాచింగ్ వచ్చేసి న్యాచురల్గా మెరైన్ లైఫ్ ఆ వరల్డ్లోకి వెళ్ళిపోయి అవి బయటకు వస్తే చూడడం అనమాట. ఇట్స్ నాట్ లైక్ ట్రైన్డ్ థింగ్. కొన్ని దాంట్లో ట్రైన్డ్ ఉంటాయి, డాల్ఫిన్ డాన్స్లని, వేల్ సర్కస్ లాగా అట్లా చేసింది కాదు, అట్లా హింసించి చేసినవి అయితే కాదు. ఇవేంటంటే ఇట్స్ లైక్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు దేర్ వరల్డ్, మధ్యలోకి వెళ్ళిపోతాము. సో దే విల్ ఫైండ్ అవుట్ వేర్ ద వేల్స్ ఆర్. అవి అక్కడ ఉంటే దాని నియర్ బై చూసి దాన్ని ఆపి అవి ఏం చేస్తున్నాయని న్యాచురల్గా చూడడం అనమాట. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. లోపల కూర్చొని చూడొచ్చు, బయట నుంచి చూడొచ్చు, పైకి వెళ్ళి చూడొచ్చు. బట్ యాజ్ పర్ ద టికెట్ అండ్ యాజ్ పర్ ఆర్ సర్కమ్స్టాన్సెస్, అంటే మన ఫ్యామిలీ బేబీని బట్టి కొన్ని ప్లేసెస్ సజెస్ట్ చేస్తారు. సో అండ్ వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ క్రూ టీమ్. ఇక్కడ మీరు చూసినట్లయితే సీ లైన్స్ ఉన్నాయి. ఇవి కూడా మెరైన్ లోపలికి వెళ్తున్నప్పుడు ఫస్ట్ కనిపించాయి అనమాట. ఇవి సీ లైన్స్ అనమాట అంటారు. అంటే సముద్రపు డాగ్స్లా ఉంటాయి, సేమ్ వాటి చేష్టలు అవన్నీ చాలా ఫ్రెండ్లీ యానిమల్స్. సో ఆల్మోస్ట్ అవి 800 lbs వరకు ఉంటాయి అన్నమాట వెన్ ఫుల్లీ గ్రోన్. అంటే ఒక్కొక్క సీ లైన్ 362 kg ఉంటాయి. ఓ మై గాడ్, ఇక్కడ చూసారా, సడన్గా మేము బయట చూసేసరికి మాకు అనౌన్స్మెంట్ వచ్చేసింది, వేల్ వచ్చింది నియర్ బై అని చెప్పి. సో గబగబా వెళ్ళి క్విక్గా తీసామన్నమాట. సో ఇక్కడ మాకు వేల్ అని వస్తున్నాయి అని మాకు మెరైన్ వాళ్ళ బయాలజిస్టులు అనౌన్స్ చేస్తూ ఉంటారు, అది క్రూజ్ నడిపే వాళ్ళు. సో ఇక్కడ ఫోటోగ్రాఫర్స్, రకరకాల మంది ఎక్స్పీరియన్స్డ్ ఈ యొక్క వేల్ వాచింగ్ వాళ్ళకి వాళ్ళ ఓన్ ఫోటోగ్రాఫర్స్ వస్తారనమాట. మనము కంటిన్యూస్గా దిగలేం కాబట్టి వాళ్ళే ఇలా ఫొటోస్ తీస్తూ ఉంటారు. ఇవి చూసారా, ఇవి సీ ఆటర్స్ ఉన్నాయి దీంట్లో, ఇవి సీ లైన్స్ కూడా ఉన్నాయి ఇందులో. కొన్ని మధ్యలో డాల్ఫిన్స్ కూడా ఉన్నాయి. సో ఇట్లా క్లియర్గా వెళ్తూ ఉన్నాయి అన్నమాట. వెళ్తూ ఉన్నప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. వాట్ ఎ బ్యూటిఫుల్ సీనిక్ వ్యూ కదా. మిక్స్డ్ ఆఫ్ బ్లూ కలర్స్ ప్యాలెట్ అంతా ఇక్కడ కనిపించింది. స్కై బ్లూ, సీ బ్లూ, ఆక్వా బ్లూ అంటారు, ఓ మై గాడ్, టీల్ బ్లూ, ఇలా రకరకాల బ్లూ ప్యాలెట్ అంతా అక్కడ ఉంది. చాలా ఒక హెవెన్లో డ్రైవ్ వెళ్తున్నట్టే ఉందన్నమాట. ఆ యొక్క సరౌండింగ్స్ అంతా ఎంతో క్లియర్ వాటర్, చాలా ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. కానీ అంతే గాలి కూడా ఉంది. ఇఫ్ యు ఆర్ నాట్ యూస్ టు ఫర్ దాట్ ఎన్వైర్న్మెంట్, ఈ కంట్రీ ఆ గాలి అది అలవాటు లేకపోతే చాలా గాలి అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ లోపల స్క్రీన్ ఉంది, ఎప్పుడు డిపార్చర్ అవుతుంది, ఎప్పుడు వెళ్తాము, రీచ్ అవుతాము, బోట్ అదంతా శాటిలైట్ వ్యూ అంతా మనకు అక్కడ స్క్రీన్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది.
ఇది నేను చెప్పాను కదా, ఫోటోగ్రాఫర్స్ ఇట్లా ఉండి వాళ్ళే వేల్ డాల్ఫిన్స్ వచ్చినాయి అన్ని ఫోటోలు తీస్తూ ఉన్నారు. అండ్ మేము కూడా ఎవరి కాళ్ళము వాళ్ళ ఫోన్స్ పట్టుకుని ముందుకు వెళ్ళిపోయి తీస్తూ ఉన్నాము. లుక్ అట్ దిస్, అవి బ్లో చేస్తున్నాయి చూసారా బయటికి వేల్స్, అవి బ్రెత్ తీసుకుంటున్నాయి అన్నమాట. సో అలా వాటర్ థ్రోప్ చేయడం ఏంటంటే దే టెండ్ టు బ్రీత్ ద ఫ్రెష్ ఎయిర్ అండ్ ఎజెక్ట్స్ కార్బన్ డైఆక్సైడ్ అనమాట. అది కార్బన్ డైఆక్సైడ్ వదిలే క్రమంలో బ్లో చేస్తూ ఉంటాయి ఆ హోల్లోంచి. సో అది బ్రీత్ తీసుకుంటున్నారని అర్థం. ఇట్లా రకరకాల క్యూట్ డాల్ఫిన్స్ కూడా ఉన్నాయి అక్కడ. క్యూట్ అని అనుకుంటున్నాం కానీ ఒక్కసారి కోపం వచ్చి నోరు తెరిస్తే అంతే సంగతి. యాక్చువల్గా చూసారా అట్లా హోల్లోంచి వస్తూ ఉంటాయి. అండ్ ఈవెన్ ఇట్ క్రియేట్స్ రెయిన్బో ఎఫెక్ట్ ఆ సన్ వల్ల. అండ్ ఆ వాటర్ ఏదైతే అది వస్తుందో అది వాటర్ అనుకుంటున్నాం కదా, వాటర్తో పాటు డిఫరెంట్ ఆయిల్స్ కూడా సెగ్రేట్ చేస్తూ ఉంటుంది. అందుకే ప్లాంట్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ఈవెన్ నేను సెల్ఫీ వీడియో తీసుకుందామని ట్రై చేశాను. దెన్ ఐ ఎక్స్పీరియన్స్ దట్ వాటర్ ఆన్ మీ. ఇట్ వాజ్ యూనిక్ ఎక్స్పీరియన్స్. సో యాక్చువల్గా ఇంత మీకు ఐడియా వస్తుందో లేదో తెలియదు కానీ ఈ యొక్క వేల్స్ ఆల్మోస్ట్ 100 feet వరకు ఉంటాయి, లేదంటే కొన్ని అయితే 60 feet వరకు ఉంటాయి, డిపెండ్స్. ఇక్కడ బ్లూ వేల్, కిల్లర్ వేల్, గ్రే వేల్, హంబ్యాక్ వేల్, ఫిన్ వేల్ అని ఇలా రకరకాల వేల్స్, ఒక 4 to 5 రకాల వేల్స్ ఉన్నాయి అక్కడ. సో ఇక్కడ గ్రే వేల్స్ ఏమో ఆల్మోస్ట్ 6000 miles ట్రావెల్ చేస్తూ ఉంటాయి, ఆర్కిటిక్ నుంచి కాలిఫోర్నియాకి వెళ్తూ వస్తూ ఉంటాయి. హంబ్యాక్ వెయిల్స్ ఏమో మెక్సికోకి వెళ్తూ ఉంటాయి బ్రీడింగ్ కోసము. సో సమ్మర్ ఆ టైంకి రిటర్న్ వచ్చేస్తూ ఉంటాయి. ఇట్లా బ్లూ వేల్స్ ఏమో ప్లానెట్లో లార్జెస్ట్ బిగ్ యానిమల్ అనమాట. ఆల్మోస్ట్ 200 tons ఉంటుంది అనమాట ఒక్కొక్కటి. ఎంత పెద్దగా అనిపించిందంటే బైబిల్లో ఒక స్టోరీ ఉంటుంది, యోనా అనే పర్సన్ని మింగేస్తుంది అనమాట ఫిష్. అది విని ఇప్పుడు చూస్తే లైవ్లో ఓ మై గాడ్ చాలా గూస్బంప్స్ వచ్చేసినాయి అనమాట. నిజమే, చేప మింగేసి ఉంది. అలా చేప ఇంత పెద్ద చేప మింగేస్తే ఎలా ఉంటుందా అన్నది క్లియర్ అయిపోయింది అనమాట ఒకసారి అది చూస్తే. ఇట్లా మీకు ఐడియా వస్తుంది. ఇది సపరేట్ షిప్ అనమాట. ఇలా అలా మనకి కనిపిస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పిక్చర్. ఇట్ వాజ్ ఈ 2 pictures అయితే అక్కడ ఫోటోగ్రాఫర్ క్యాప్చర్ చేసినాయి. సో అది నోరు తెరిస్తే అంతే సంగతి. ఈజీగా 10 మంది వెళ్ళిపోతాం ఒక బ్రేక్ఫాస్ట్ లాగా, అంత పెద్దగా ఉంది. కానీ కొన్ని అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. అవి కూడా రోజు విజిటర్స్కి అలవాటు పడుతుంటుంది. దిస్ పిక్చర్ ఐ క్యాప్చర్డ్ ఇట్. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ థింగ్ అనమాట. ఇట్లా క్విక్గా క్యాప్చర్ అయిపోతే అది వెళ్ళిపోతున్నాయి అనమాట. వెదర్ యూఆర్ ఎక్స్పీరియన్స్డ్ వేల్ వాచర్ అన్నా, ఫస్ట్ టైం వాళ్ళ వేల్ వాచర్ అన్నా, ఐఎమ్ ఫర్ షూర్ ద థ్రిల్స్ ద స్పాటింగ్ బ్రీచింగ్ వేల్ అనమాట. అసలు ఎంత ఎగ్జైట్మెంట్ ఇస్తుందో. ఇక్కడ మీరు చూసారు ఒకలాంటి వైట్ స్ప్లాష్ ఉంది, దట్ షోస్ అక్కడ వేల్ ఉంది అని అర్థం. ఇట్ ఈస్ అబౌట్ టు కమ్ అని, దట్ ఈస్ ఎ సైన్. సో అట్లా బ్యూటిఫుల్గా డైవ్ చేస్తూ వెళ్తుందనమాట చాలా కర్వ్స్తో. So we saw many humpback whales at a fairly close distance. So we saw many sea lions, whales. It was fantastic experience. Thank you for joining us on this beautiful journey through Monterey Bay whale watching wonders. Don't forget to like, comment and subscribe.